దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరినీ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ సహోదరులారా, మరి యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానం మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన అద్భుత కార్యంలో అసలైన కార్యం ఏమిటి అన్నది ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. సర్వాధికారైన తండ్రి తన కుమారుని భూమి మీదకి ఎందుకు పంపించాడు అంటే, క్రీస్తు భూమి మీదకి రాకముందు అనేక ప్రవక్తలను, అనేక భక్తులను ఈ భూమి మీదకి పంపించి వారి ద్వారా అనేకమైన మాటలు ప్రకటింపజేశాడు. కానీ ఒక్కొక్క కాలంలో, ఒక్కొక్క తరములో కొంతమంది మనుషులు ఆ మాటలకు లోబడలేదు. ఈ విషయం మనకి చాలా లోతుగా తెలుసు. నోవా కాలంలో చూసుకుంటే తండ్రి అకస్మాత్తుగా మనుషులను నిర్మూలన చేయలేదు. అకస్మాత్తుగా మనుషుల మీదకి ఉగ్రతను రప్పించలేదు. అకస్మాత్తుగా ఏ ప్రమాదాన్ని వారికి గురి చేయలేదు. హెచ్చరించాడు, చెప్పాడు. కానీ వారు ఏం చేశారు? నోవా చేత చెప్పించిన ఆ మాటకు విలువ ఇవ్వకుండా వారి ఇష్టానుసారంగా జీవించారు కనుకనే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. అలాగే అబ్రాహం కాలంలో కావచ్చు, మోషే కాలంలో కావచ్చు, ఇర్మియా కాలంలో కావచ్చు, ప్రవక్తలు జీవించే కాలాలలో, ఆయా కాలాలలో ప్రభు ఒక్కసారిగా ప్రమాదాన్ని మనుషుల మీదకు రప్పించలేదు. ముందుగా హెచ్చరించాడు. హెచ్చరించినప్పటికీ దేవుని యొక్క మాటకు వారు విలువ ఇవ్వలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఈరోజు కూడా తన వాక్కు ద్వారా కాపరుల చేతను, సేవకుల చేతను, బోధకుల చేతను, సువార్తికుల చేతను తన వాక్యాన్ని వినిపింపజేస్తున్నాడు. అయితే ఆయన మాటకు విలువ ఉందా అని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే కొన్ని సందర్భంలో దేవుని యొక్క మాటకు విలువ లేకుండా మానవుడు జీవిస్తున్నాడు. అందుకే ఈ తరంలో మనకి బాధ, కన్నీరు, కష్టాలు, వేదనలు, శోధనలు. మరలా చెప్తున్నా, దేవుడు హెచ్చరించకుండా ఏ అపాయాన్ని మనుషుల మీదకి రప్పించలేదు. మనమైతే ప్రమాదం వచ్చిన తర్వాత మరలా ముందు చెప్పిన మాట విడిచిపెట్టి తర్వాత ఆయన మాట వింటూ మరలా ఆయన దగ్గరికే వెళ్ళి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, క్రీస్తు సువార్త చేసే దినాల్లో కూడా యూదులకు, పరిచారికులకు, అలాగే శాస్త్రులకు అర్థమైనట్లుగా అనేకమైన విధాలుగా ఆయన బోధించినప్పటికీ చివరికి ఆయన మాటలను త్రోసివేసిపుచ్చారు. కానీ ఈరోజు మనం చూస్తున్నాము, అలా త్రోసివేసిన వారిలో అనేకులు శ్రమల పాలైపోయారు, అనేకులు కష్టాలకు గురయ్యారు, అనేకులకు బాధలకు గురయ్యారు. వారు చేసిన తప్పిదములే ఈరోజు మనం అనుభవిస్తున్నాము. జాగ్రత్త. నువ్వే తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. కానీ ఎందుకు ఈ శోధనలో, వేదనలో కలుగుతున్నాయంటే, ఆనాడు మన పూర్వీకులైనటువంటి వారు చేసిన తప్పిదములే మనకి ఈరోజు దేవుడికి మనకి అడ్డుగోడగా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు అంటున్నాడు, నా మాట ఆలకించుడి. ఎలాగ ఆలకించమన్నాడు? 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 2వ వచనం చూసినప్పుడు, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవా నేడు మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను శ్రద్ధగా వినిన ఎడల. ఇది అండర్లైన్ చేసుకోవాలి. శ్రద్ధగా వినిన ఎడల ఇదిగో మీకు నేను కలుగు చేయబో దీవెనలు మీ మీదకి సమృద్ధిగా వస్తాయన్నాడు. అదే 14-15 వచనాలు చూసుకుంటే, మీ దేవుడని యెహోవా నేడు మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను శ్రద్ధగా వినని ఎడల ఈ శ్రమని కలుగునన్నాడు. ప్రియ సహోదరులారా, మనం శ్రమ వైపు వెళ్దామా దేవుని మాట వినకుండా, లేకుంటే సుఖం వైపు వెళ్దామా దేవుని మాట వింటూ? ప్రియ సహోదరులారా, దేవుని మాట అంటే వాక్యమే, కరెక్టే, నిజమే. వాక్యాన్ని విన్న మనము ఏ ఉద్దేశం కలిగి ఉన్నాము?
ముఖ్యంగా నేను పదే పదే చెప్పేది ఏంటంటే, నీవు వాక్యం బోధిస్తున్న నీవు, వాక్యం వింటున్న నీవు, వాక్యాన్ని చదువుతున్న నీలో మొట్టమొదటిసారిగా నేను చాలాసార్లు చెప్తుంటానండి వాక్యాల్లో, అహంకారము, మూర్ఖత్వము, నిర్లక్ష్యము ఈ 3 ఉండకూడదు. ఒకటి అహంకారము, 2 నిర్లక్ష్యము, 3 మూర్ఖత్వం. ఇది మనలో ఉంచుకొని నువ్వు వాక్యం చదివినా, వాక్యం బోధించినా, వాక్యం విన్నా వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. ప్రసంగి గారు అంటారు కదండి, సూర్యుని కింద సమస్తము వ్యర్థమే. ఎందుకన్నాడు? ఎందుకు అన్నాడంటే, సొలొమోను గారు ఆ బాధలను అనుభవించాడు. అందుకే సమస్తము వ్యర్థమే. వ్యర్థం కానిది ఏదంటే దేవుని మాట వినడమే. ఈరోజు దేవుని మాటకు నువ్వు విలువిస్తున్నావా క్రైస్తవుడా? విలువిస్తే రాబో దినాల్లో జరగబోయే కార్యాలు నువ్వు చూస్తావు, అనుభవిస్తావు, సంతోషపడతావు. చాలామంది వినట్లేదండి. చాలామంది అబద్ధపు బోధకు చెవి ఎగుతున్నారు, అబద్ధపు ప్రవక్తల వైపు చూస్తున్నారు. ఈరోజు వాక్యం ఎలాగైపోయిందంటే, ఆటపాటలతో కూడిన అంటాడు భక్తుడైన పౌలు గారు, అల్లరితో కూడిన ఆటపాటలు క్రైస్తవులకు ఉండకూడదని చెప్పాడు భక్తుడైన పౌలు గారు. ఇప్పుడు దానికే మనిషి లొంగిపోతున్నాడు. వాటి వల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. చివరికి అపాయాలు, ప్రమాదాలు తప్ప. అందుకే అంటున్నాను, దేవుని మాట వినండి, 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 శ్రద్ధగా వినండి. అప్పుడు ప్రభువా, నేను నీ మాట విన్నాను కదయ్యా, నీకు నేను లోబడి ఉన్నాను కదా, నాకు ఎందుకు ఈ కష్టం పెట్టావు అన్నప్పుడు అడగండి. కొంచెము కష్టం కలిగినప్పటికీ దేవుడు ఏం చేస్తాడు? వాటిని తన కుమారుడని క్రీస్తు ద్వారా మన నుంచి దూరపరుస్తాడు. ఆమేన్. అందుకే వాక్యానికి విలువ ఇవ్వండియ్యా. వాక్యం వినండి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. నిజమే, నీవు లోకంలో కలిసిపోయావు, లోకస్తుతో కలిసిపోయావు. ఎలాగా? ఒక త్రాగుడు అనే వ్యసనంలో, అబద్ధపడే వ్యసనంలో, మోసపడే వ్యసనంలో, మరొక వ్యసనము ఏదైనా సరే నిన్ను పాడు చేసే వ్యసనాలలో నీవు పడిపోయావే క్రైస్తవుడా. వాటి నుంచి దేవుడు నేను కాపాడాలంటే దేవుని మాట వినాలి కదా. జరిగింది జరగవలసిన కాలంలో దేవుడు నీకు మేలు చేస్తాడు కదా. ఎందుకు నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? చాలామంది చెప్తూ ఉంటారు, వాక్యం వినడానికి సమయం లేదండి, బైబిల్ చదవడానికి సమయం లేదండి, ప్రార్థన చేయడానికి కూడా సమయం లేదండి. ఇంకెంత ఇవ్వాలయ్యా నీకు సమయము? 24 గంటలు దేవుడు మనకి ఇస్తున్నాడే, కనీసం అందులో ఒక 5 నిమిషాలు నువ్వు కేటాయిస్తున్నావా ప్రార్థన చేయడానికి కానీ, వాక్యం చదవడానికి కానీ, వాక్యం వినడానికి కానీ? ఏమీ లేదు. మరి కష్టం రమ్మంటే రాదా? కష్టం పొమ్మంటే పోతుందా? అందుకని అన్నాడు, నీ దేవుడు అయిన యెహోవా నేడు మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను శ్రద్ధగా వినిన ఎడల నా దీవెనలన్నీ కూడా మీ మీదకి వస్తాయని. అప్పుడే ఎప్పుడు? మోషే గారి కాలంలోనే మన పూర్వీకులని ఇశ్రాయేలు ప్రజలు మూర్ఖత్వంగా ఉండేటప్పుడే ఆయన పెట్టేశాడు బయట. రహస్యం బయట పెట్టేశాడు. ఎందుకు పాడైపోయారు, ఎందుకు చిదిగిపోయారు, ఎందుకు కష్టపడుతున్నారు అంటే దేవుని మాట వినకనే. ఆనాడు కూడా ప్రజలు దేవుని మాట వినక ఏమైపోయారంటే భ్రష్టులైపోయారు. మేమే బలశాలమై, మేమే గుణవంతులమి, మా దగ్గరే బలం ఉంది అని విర్రవీగారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? శత్రువులైన వారికి బలాన్ని ఇచ్చాడు. ఫిలిస్తీయులకి, అమ్మోనీయులకి కదండి, కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఉన్నవారికి దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి వారికి తోడుగా ఉన్నాడు శత్రువులకి. అప్పుడు వారు ఓడిపోయి చనిపోయిగా మిగిలిపోయిన వారు గమనించుకొని, అయ్యో మా దేవుడని యెహోవాకు మేము వ్యతిరేకంగా ఉన్నాము కనుకనే మాకు ఈ ఓటమి, కనుక మా తప్పు మేము తెలుసుకున్నామని మరలా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయా దేశాలను జయించడానికి, ఆ రాజ్యాలను జయించడానికి ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నీవు కూడా నేను కూడా మనందరం కూడా అంతే. మనం ఏంటి జయిస్తున్నాం? ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వు జయించుకోలేకపోతున్నావు, నీ అనారోగ్యాన్ని నువ్వు జయించుకోలేకపోతున్నావు, నీ కలిగిన కష్టం నుంచి బయటకు రాలేకపోతున్నావు. యుద్ధాల సంగతి పక్కన పెట్టు, రాజ్యాల సంగతి పక్కన పెట్టు, నీ శరీరం మీదకి వచ్చిన నీ రోగాన్ని జయించగలుగుతున్నావు నువ్వు దేవుని యొక్క సహాయం లేకుండా?
నీ కుటుంబాన్ని నువ్వు జయించగలుగుతున్నావా దేవునికి సహాయం లేకుండా? ఏది మన వల్ల కాదు. ఏది కూడా మన వల్ల కాదు, చేయలేము. ఎందుకంటే సహకారికుడు ఆయన, సహాయం చేసేవాడు మనతో ఉన్నాడు. ఇప్పుడే సహోదరులారా, దేవుని మాట వినండి, వినండి, వినండి. ఎందుకంటే ఆఖరి దినాల్లో ఉన్నామన్న సంగతి అందరికీ తెలిసే. ఏ క్రైస్తవుడు తెలియదండి ఈరోజు? ప్రపంచం అంతా తెలిసే, నీకు నాకు కాదు. అయినప్పటికీ నీలో అహంకారం ఉంటుంది. ముఖ్యంగా క్రైస్తవులు ఉండకూడని లక్షణాలు ఇవే. వీటి వల్లే దేవుడికి నీవు చేసిన అహంకారము ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్డుగోడగా ఉంటూ నువ్వు చేసిన ప్రార్థన కానీ, కాసిన కన్నీరు కానీ, ఏడ్చిన విధానం కానీ, మూలుగులు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకంటే నీవు అహంకారుడుగా ఉన్నావేమో, మూర్ఖత్వంగా ఉన్నావేమో, నిర్లక్ష్యంగా ఉన్నాయేమో. క్రైస్తవుడ జాగ్రత్త, రాబోతున్న దినాల్లో నువ్వు విజయాన్ని చూడాలనుకుంటే దేవుని మాట విను. అంతేగాని ఆ వాక్యాన్ని అల్లరి చిల్లరగా ఆట పాటలతో దయచేసి ఎవరు బోధించకండి. అలాంటి మాటలు మీరు వినకండి. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మీరు మాట్లాడినప్పుడు, చేసినప్పుడు ఖచ్చితంగా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన క్రీస్తు మిమ్మల్ని దర్శించక మానడు, మీకు సహాయం చేయక మానడు. అందుకే ప్రభు ఒక దగ్గర బాధపడుతున్నాడండి. 4వ అధ్యాయం కీర్తన భాగం 2వ వచనంలో అంటాడు, నరులారా, 4వ అధ్యాయము కీర్తన భాగము 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవాన్ని మీరు పాడు చేస్తారంటాడు. ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలము మీకు వ్యతిరేకమైన దాని వైపు చూస్తారు, ఇంకెంతకాలం మిమ్మల్ని నేను భరించాలి అని సమస్త మనుషులతో మాట్లాడిన మాట మనం. నిజమే, ఆయన గౌరవాన్ని మనం తీసేస్తున్నాం. ఎలా తీసేస్తున్నాము? అన్యులతో కలిసిపోతున్నాం, అన్యుల విధానంలో మనం కలిసిపోతున్నాము. ఏమంటే అందరూ చేస్తున్నారండి, మేము చేస్తున్నాం. కానీ నిన్ను ప్రత్యేకపరిచిన కుమారుడు కుమార్తెగా దేవుడు పేరు పెట్టాడు, ప్రత్యేకపరిచిన రాజ్యాన్ని మనకిచ్చాడు, ప్రత్యేకపరిచిన జీవితాన్ని నీకు అందించాడు. అయినప్పటికీ దేవుని యొక్క మాట వినకుండా మనం మూర్ఖత్వంగా ఉంటే ఏమో రాబోతున్న దినాల్లో ఆయన క్షమిస్తాడో శిక్షిస్తాడో మనకు తెలియదు. కనుక ఇప్పుడే సహోదరులారా, ఈ మాట విన్న మీరు మీలో ఉన్న లోపాన్ని బయట తీసేయండి, అప్పుడు ప్రభువుని అడగండి. మీలో ఉన్న పొరపాట్లను దూరంగా పారవేయండి, అప్పుడు ప్రభువుని అడగండి. నీలో ఉన్న అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టుకోండి, అప్పుడు ప్రభువుని అడగండి. సర్వాధికారి తండ్రి మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక దేవ, నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్న తండ్రి, నాన్న ఈ సమయంలో నీ వాక్య ద్వారా అందరితో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన తండ్రి, మాలో ఉన్న అహంకారము, మూర్ఖత్వం, నిర్లక్ష్యం తొలగించి నీ మాట విని నా ప్రభా అట్టి రీతిగా జీవించే భాగ్యం మాకు మందరికి దయచేస్తామని నాయన, ఈ యొక్క తండ్రి ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న వారందరినీ కూడా మీరు దర్శించి వారికి ఉన్న బలహీనతలన్నీ కూడా మీరు తొలగించి నేను నామాన్ని కనపరచుకోమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి మరొకసారి ప్రభునామములో వందనాలు. సర్వాధికారి తండ్రి మిమ్మల్ని సదా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.